హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరకరలాడే గోధుమ పిండితో గులాబీ గుత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల గోధుమ పిండిని అలాగే 2 గ్లాసుల ఈ పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. మేము నల్ల బెల్లం తీసుకున్నాము. అదేవిధంగా ఆ పిండిలో కొంచెం యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బెల్లంని పాకంలాగా చేసుకోవాలి. బెల్లం పాకం రెడీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పోసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీలో దోశ పిండిలాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని గంటెలు ఉంటాయి కదండి, పువ్వు గుత్తుల గంటెలు, అవి కూడా వేడెక్కాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అయితే మనం పోసుకోవాలి, ఎందుకంటే పిండి ఉడక్కోకుండా. అలా పోసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆ పిండిని తీసుకొని ఆ గంటెలతో పువ్వులాగా ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవడమే. ఈజీగా కరకరలాడే గోధుమ పిండి మరియు బీప్ పిండితో కరకరలాడే గులాబీ గుత్తులు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.